రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయం కావచ్చు, ఇప్పుడు రైతు సంక్షోభం మారిందంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసినటువంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. దాదాపు ఏడాదిన్నర పాలలో, అంటే దాదాపు 18 నెలల కాలంలో దాదాపు 500 మంది రైతులు ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకున్నారు. మనతో మాట్లాడడానికి ముఠా జయసింహ గారు మనతో పట్టినారు. ఎట్లా చూస్తారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చినటువంటి సవాల్ మేరకు ప్రెస్ క్లబ్కి వస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. కానీ రేవంత్ రెడ్డి ఒక 24 గంటల ముందే ఢిల్లీకి వెళ్ళినటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎట్లా చూస్తారు ఈ తీరును? ఎట్లా చూస్తున్నామంటే మనకు అందరు తెలిసిందే, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే కాదు గత మన ప్రభుత్వంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ గత చాలా సంవత్సరాల నుంచి కూడా మోసపూరిత హామీలు ఇస్తూ ఆ మోసపూరిత హామీల మీదనే ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన నాటి నుంచి ఈరోజు కూడా ప్రతి అంశంలో విఫలమవుతూ ప్రజలకు ఏమి చేసింది లేక చాతన కాక ఈరోజు ఇష్యూలను డైవర్ట్ చేయాలని వేరే విధంగా వేరే కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ఇదే రేవంత్ రెడ్డి మాటలేమో కోటలు దాటితే కానీ అడుగులేమో గడప దాట అనే విధంగా మనం చూసాం. మొన్ననే ఆయన ఏ విధంగా మాట్లాడాడో ఎల్బీ స్టేడియంలో. మరి రైతాంగాన్ని కూడా కాపాడుతుంది మేమే, రైతులకి మేము అన్ని పరంగా కూడా అభివృద్ధి చేశామని చెప్పడం జరిగింది. ఏదైతే కేసీఆర్ గారు కేటీఆర్ గారు మీరు ఎక్కడికి చర్చకు రావాలన్నా మేము సిద్ధంగా ఉన్నాం, మేము రైతులకు ఏం చేశామో మేము చెప్తామన్న విషయం ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పారో, ఆయన విసిరిన ఛాలెంజ్ని కేటీఆర్ గారు చాలా బలంగా తీసుకున్నారు, చెప్పడం జరిగింది. 9.5 సంవత్సరాల్లో ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం మా గౌరవ తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ విధంగా అయితే మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం, రైతుని రాజుగా చేసుకున్నాం. ఒకప్పుడు రైతాంగం దండగా అనుకునేదాన్ని రైతాంగం పండగ అనే విధంగా కూడా కేసీఆర్ గారు 9.5 సంవత్సరాల్లో మొత్తం దేశం కూడా మన వైపు చూసే విధంగా రైతాంగాన్ని అభివృద్ధి చేశారు. అదే చర్చ కోసం ఈరోజు మేమందరం కూడా వేచి చూస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు రావాలా, రేవంత్ రెడ్డి గారు వచ్చినట్టయితే మరి వాళ్ళు ఏం చేశారో మేమేం చేశారో అనేది చర్చ ఈడ ప్రజలందరూ చూస్తారు, తెలంగాణ రాష్ట్రం చూస్తుంది, భారతదేశం కూడా చూస్తుందని కూడా. కేటీఆర్ స్థాయికి రేవంత్ రెడ్డి రావాల్సిన అవసరం లేదు, మా వరకు చాలు అంటూ కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది మాట్లాడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మీరు ఎట్లా చెప్తారు? అదే కదా, అవన్నీ చేతగాని మాటలు. కేటీఆర్ గారు ఏందో ప్రపంచం చూసింది. కేటీఆర్ గారు 9.5 సంవత్సరాల్లో ప్రపంచం మెచ్చుకున్న మంత్రిగా కూడా కేటీఆర్ గారు సేవలు అందించడం జరిగింది. ఈరోజు హైదరాబాద్ని ప్రపంచ పట్టంలో కేటీఆర్ గారు పెట్టిన విషయం కూడా మొత్తం దేశం తెలుసు. నాకు బహుశా మేము అనుకుంటాము, కేటీఆర్ గారికి ఏ విధంగా అయితే దేశం గుర్తుందో ప్రపంచం గుర్తుపడుతుందో రేవంత్ రెడ్డిని నాకు తెలిసి ఎవరు గుర్తుపడతారో కూడా తెలియదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీరే చెప్పడం జరిగింది, కేసీఆర్ గారు రావాలా, కేటీఆర్ గారు రావాలా, బండి సంజయన రావాలా, కిషన్ రెడ్డి గారు రావాలని. మీరు రైతాంగానికి ఏం చేసిన విషయాన్ని మీరు చెప్తారని చెప్పడం జరిగింది. మీరు ఇచ్చిన ఛాలెంజ్కి కేటీఆర్ గారు దాన్ని స్వీకరించి ఈరోజు ఒక సిన్సియర్ నాయకుడుగా, మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రజల మీద మాకున్న బాధ్యతతో మేము ఏ విధంగా అయితే 9.5 సంవత్సరాలు మేము చేసిన అభివృద్ధిని మీరు రండి, మేము ముంగటనే మీరు ఏం చేశారో మీరు చెప్పండి, మేమేం చేశారో మేము చెప్తున్నాం. మా నాయకులు ఇప్పుడు వస్తున్నారు, మరి మీరే ఎక్కడున్నారో మాకు తెలియదు, మేము ఆశిస్తున్నాం. మీరు ఏ విధంగా అయితే ప్రైవేట్ జెట్లలో ఇన్ని రోజులు తిరుగుతున్నారో అదే ప్రైవేట్ జెట్ తీసుకొని నేరుగా హైదరాబాద్లో దిగి బేగంపేటలో దిగి ఇక్కడికి వస్తారని మేము ఆశిస్తున్నాం. మీ గురించి ఎదురు చూస్తున్నాం, మీకు కుర్చీ చేస్తాం, మీ రాక కోసం మేము ఎదురు చూస్తున్నామని తెలియజేస్తున్నాం. రైట్, మనతో పాటు పల్లెరావు గారు మనతో పాటున్నారు. అన్న చెప్పండి, ఇప్పటికే రైతు సంక్షేమం అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బోనస్ కావచ్చు, ఏది కూడా పూర్తి స్థాయిలో కానటువంటి సందర్భాలు ఉన్నాయంటూ కూడా ప్రతి సవాల్ విసిరారు. ఈ రోజు రానటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి గప్పాలు కొట్టడము, ఢిల్లీకి వెళ్ళి కప్పం కట్టడం కాకపోతే ఏమీ తెలియదు. వాళ్ళ రైతు డిక్లరేషన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ అని చెప్పింది. 40,000 మందికని అయ్యిందా? సాధ్యమైందా? నిన్ననే 40,000 కోట్లు అన్నారు, ఇవాళ 20,000 కోట్లు మించి నయా పైసా చేయలేదు. కేసీఆర్ వ్యవసాయాన్ని ఎకరానికి రైతు బంధు పేరు మీద 10,000 బిచ్చమేసినట్టు వేస్తున్నాడు. మేము 15,000 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి డిక్లరేషన్లో పెట్టిండ్రు. అంతేకాదు కేసీఆర్ 2 పంటలకే ఇస్తున్నాడు, మేము 3 పంటలకు ఇస్తామని చెప్పేసి చెప్పిండ్రు. ఇస్తున్నారా? మూడవది కౌలు రైతులకు ఇస్తామని చెప్పేసి చెప్పిండ్రు. కౌలు రైతులకు ఇస్తుందా? లేదు కదా. అట్లాగే ఏది తీసుకున్నా కూడా ఇవాళ కరెంటు
ఇవాళ ఏ విధంగా ఉందో పరిస్థితి తెలుసు. రైతులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చుకోలే. రైతులే కాదు ఇవాళ అది పక్కకు పెడితే కరెంటును ఆగం చేసిండ్రు. సాగునీటిది ఇవాళ ఓ పక్కన గత సంవత్సరమే ఇబ్బందులు పడ్డాం నీళ్ళ కోసం. ఈ సంవత్సరం వరదలు అడ్వాన్స్గా పైన వస్తే కృష్ణానది ఒక 36 రోజులుగా కృష్ణానదిలో వరదలు వస్తున్నాయి. వరదలు వస్తుంటే అటు జూరాలకు వరదలు వచ్చినాకనే జూరాల నిండే క్రమంలోనే అక్కడనే దాన్ని మిగతా రిజర్వాయర్లు నింపుకోవాలి. అక్కడ చేయాలి. జూరాలని ఎత్తి శ్రీశైలంకు వరద వదిలేసిండ్రు. శ్రీశైలం నిండింది ఇప్పటికీ. ఇవాళ రేపు ఫుల్ ట్యాంక్ ఎఫ్ఆర్ఎల్ మొత్తంగా 885 అడుగుల ఎత్తుకు నిండిపోతున్నది. నిండంగానే మళ్ళీ గేట్లు ఎత్తాలి. గేట్లు ఎత్తి ఎక్కడ పోతుంది? పోతిరెడ్డిపాడ ఆల్రెడీ రాయలసీమకి నీళ్లు తీసుకుపోతున్నారు, ఆంధ్రాకి తీసుకుపోతున్నారు. సాగునీటి రంగంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా విఫలమైపోయింది. దానివల్ల ఒక్క ఎకరా కూడా నీళ్లు పారలేదు. అందులో నీళ్లు ఉంటే గనక పారించవచ్చు, లేదంటే పూర్తిగా కొట్టుకుపోయిందంటూ 1,00,000 కోట్లు ప్రజాధనం వృధా అయింది. కాళేశ్వరం పూర్తిగా కొట్టుకుపోయిందని కూడా చెప్తా ఉన్నారు. కానీ సంక్షేమ రంగం కావచ్చు, ఇటు పూర్తిగా సాగునీటి రంగంలో అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిని ఏ ప్రాజెక్టును కూడా పూర్తి చేయనటువంటి సందర్భాలు కనిపించాయి కదా. ఈ 18 నెలల కాలంలో కాళేశ్వరం కూడా ఎండబెట్టారు. దీన్ని ఎట్లా చూస్తారు? కాళేశ్వరం కూలిపోయింది, కొట్టకపోయింది అనేటటువంటి వాడి మైండ్ దొబ్బింది వాడు ఎవడైనా కానీ. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు కదా, మేడిగడ్డలో 2 పిల్లర్లు కాదు కదా. ఏం మాట్లాడిను? ఖర్చు అయిందే 96,000 కోట్లు అయితే 1,00,000 కోట్లు అవినీతి జరిగిందంటారు. ఓ మాటకు అద్దు పద్దు ఉండదు. చర్చిద్దామంటే రారు. అన్ని లంగ మాటలు. ఇవాళ కాళేశ్వరం పేరు మీద ఎందుకు అంటే ఇవాళ కాళేశ్వరం నట్ల మొత్తంగా నిరర్ధకమైన ప్రాజెక్టుగా వదిలేస్తే కిందికి గోదావరి వరద ప్రవాహం కిందికి పోతే తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు కోసం ఇవాళ పోలవరము బంకచెర్లకు నీళ్ళు ఇవ్వడం కోసం చేస్తున్నటువంటిదే ఈ కాళేశ్వరం ఎండబెట్టేది. వాళ్ళ కాళేశ్వరం అనేది ఎవడు ఒప్పుకోకపోయినా తెలంగాణకు కల్పవృక్షం లాంటిది, వరప్రదాయం లాంటిది, జీవధార అది. తెలంగాణ సాగునీటి, తాగునీటి, పారిశ్రామిక అవసరాన్ని తీర్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మానవ సృష్టి అది. దాన్ని కుట్రపూరితంగా ఎండబెట్టి తెలంగాణని మళ్ళీ వెనక్కి తీసుకుపోయి వెనకటి రోజులు తీసుకొచ్చేసి రైతుల ఆత్మహత్యల వైపు, కరువు కాటకాల వైపు తీసుకుపోయేటటువంటి దుర్మార్గమైనటువంటి కుట్ర తప్ప ఇంతకు మించి ఇంకేమీ లేదు. ఇచ్చినటువంటి ఏ హామీలు కూడా పూర్తిగా నెరవేరలేదు. మహిళలకు ఇస్తామన్నటువంటి 2,500 కావచ్చు, లేదంటే విద్యార్థులకు ఇస్తామన్నటువంటి బాలికలకు ఇస్తామన్నటువంటి స్కూటీలు కావచ్చు, లేకపోతే అటు వృద్ధులకు ఇస్తామన్నటువంటి 4,000 పెన్షన్, 5,000 పెన్షన్ అంటూ కావచ్చు, ఏది కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ఈ ప్రకటనలకు పరిమితం అవుతా ఉన్నారు. చాలా వరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కావచ్చు, కేసీఆర్ను కావచ్చు చావులు కోరుకునే విధంగా తన వ్యాఖ్యలు కనిపిస్తా ఉన్నాయి. ఇటీవల కాలంలో తాను చేసినటువంటి కామెంట్స్ ఎట్లా చూస్తారు? కేవలము 420 మోసపూరిత అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. వాటిలో ఏ ఒక్కదాన్ని కూడా సంపూర్ణంగా నెరవేర్చే ఉద్దేశం కూడా లేదు. దాన్ని ప్రశ్నిస్తున్నందుకు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారి మీద ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా ప్రతీకార రాజకీయాలు చేయటం తప్ప వేరింకేమీ లేదు. ఎందుకంటే ఇలా ఓ కేసీఆర్, కేటీఆర్ అనేటువంటిది తెలంగాణకు ఒక రక్షణ కవచంలాగా ఒక నిటారుగా నిలబడినటువంటి నాయకులు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఏ హామీ నెరవేర్చిండ్రు? ప్రతి మహిళకు నెలకు 2,500 ఇస్తామని చెప్పి ఇచ్చిందా? అమలయ్యిందా? ఇంటర్మీడియట్ నుంచి ఆ పైన చదివేటటువంటి ఒక అమ్మాయికి ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తామని చెప్పి, ఎలక్ట్రిక్ బైక్ ఇస్తామని చెప్పిండు, ఇచ్చిందా? 5 లక్షల ఎడ్యుకేషన్ కార్డు ఇస్తామని చెప్పిండ్రు, ఇచ్చిందా? అమలవుతుందా? ఏది? ఇట్లా చదువుకుంటా పోతే ఏ ఒక్కటి మహిళలకు పెళ్లిలకు కళ్యాణ లక్ష్మిలో కేసీఆర్ ఇచ్చే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పటికీ 18 నెలలు అవుతుంది. తులం బంగారం ఎక్కడొచ్చిందో మరి చెప్పాలి. ఇట్లా 420 హామీలు, ప్రతి 420 ప్రతి వర్గానికి ఇచ్చినటువంటిది మోసపూరిత హామీలు ఇచ్చి ఆ హామీలని నెరవేర్చుకునేటటువంటి లేదు కాబట్టి మోసం చేసినామన్నది ప్రజలకు అర్థమైంది. కాబట్టి దానికి కేసీఆర్, కేటీఆర్, టీఆర్ఎస్ పార్టీ ఒక రక్షణ కవచంలాగా, శ్రీరామ రక్షలాగా ఉన్నది. కాబట్టి వీళ్ళని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి బదనాం చేసి తెలంగాణలో అప్రతిష్ట పాలు చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధి, వంకర బుద్ధి తప్ప ఇంకేమీ లేదు. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప్రెస్ క్లబ్కు చేరుకోబోతున్నారు. ఇప్పటికే ఆ కార్యకర్తలంతా కూడా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ప్రెస్ క్లబ్కు చేరుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు.
గత 18 నెలల కాలంలో రైతుకు సంబంధించినటువంటి ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు. కానీ రైతు రాజ్యం ఎట్లా ఏర్పడిందంటూ కూడా వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే 15,000 ఎకరాకు ఇస్తామన్నారు, కానీ ఇప్పటికే ఉన్నటువంటి ఎక్కడ కూడా 12,000కు పరిమితం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రైతు రాజ్యంగా చెప్పుకొని రైతులను విస్మరించింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే ప్రెస్ క్లబ్లో చాలామంది కూడా చేరుకున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాసేపటి క్రితమే మాట్లాడడం జరిగింది, మీడియాతో మాట్లాడారు. తాను కూడా జాబితాను కూడా ఏదైతే కొడంగల్లో ఉన్నటువంటి 670 మందికి ఎక్కడ కూడా ఉన్నటువంటి కొంతమందికి రైతు భరోసా నిధులు కూడా ఏవి రాలేదంటూ కూడా చెప్పినటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే 18 నెలల కాలంలో ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 1,00,000 కోట్ల ధనం వృధా అయింది. పూర్తిగా ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా నెరవేర్చకపోక ఈ ప్రకటనలకు పరిమితమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎర్రల శ్రీనివాస్ గారు చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ తీరుని, ఎట్లా చూస్తారు? తాను ఢిల్లీకి వెళ్ళిపోయారు, ఇప్పటికే రానటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ కొంతమంది ఉన్నటువంటి జూనియర్ నాయకులతో మాట్లాడిస్తూ ఉన్నారు. కేటీఆర్ స్థాయికి మేము వస్తా సరిపోతుందంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దాదాపు 500 మంది రైతులు ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే రైతు రాజ్యంగా చెప్పుకున్నటువంటి రైతు రాజ్యంలో, ఇంద్రమ్మ రాజ్యంలో 500 ఆత్మహత్యలే ఇందుకు కారణమని భావిస్తున్నారు. నేనేమంటున్నా, కాంగ్రెస్ వాళ్ళది ఏం స్థాయి? అధికారం ఉంది కాబట్టి మీకు స్థాయి పెరిగింది, లేకుంటే మీ స్థాయి ఏంది? అసలు మిమ్మల్ని కుక్కలు కూడా దేకాయి కదా. మీదేం స్థాయి నాకు అర్థం కాదు. మీరు ఉద్యమంలో ఉన్నాలా, పోరాటంలో ఉన్నోళ్ళా, లేకుంటే కొట్లాడిన వాళ్ళ? మీ స్థాయి ఏంది? ప్రజలు ఇచ్చిండ్రు మీకు స్థాయి, ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే మీకు స్థాయి పెరిగింది. దానికి మీరు ఎక్కువ ఊహించుకుంటున్నారు కదా. మీ స్థాయి ఏంది? మీరు మాట్లాడేటువంటి మాటలకు మా దగ్గర ఉండేటువంటి 10th క్లాస్ అబ్బాయి కూడా మీ మాటలకు సమాధానం చెప్తాడు అంటున్నా. మీరు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా 60 ఏళ్లలో అదే జరిగింది, ఈ 18-20 నెలల్లో కూడా అదే జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ హామీలు ఇస్తుంది, అమలు పరచదు. కాంగ్రెస్ పార్టీ మాటలు ఇస్తుంది, దోకాపల్తనం చేస్తుంది. ఇలా సేమ్ ఇట్లా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సవాల్ విసిరినోడు ఏం చేయాలి? సవాలుకు కట్టుబడి ఉండాలి కదా. మీరు సవాలు విసిరిన దానికి కట్టుబడి ఉండరు, మీరు హామీలు ఇచ్చిన దానికి కట్టుబడి ఉండరు. మీరు దేనికి కట్టుబడి ఉంటారు? కాంగ్రెస్ పార్టీ అంటేనే ఏ క్లారిటీ ఉండదు, కాంగ్రెస్ పార్టీకి ఓ కమిట్మెంట్ ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి, మంత్రులు కేవలం టైంపాస్ చేయడానికి, డైవర్ట్ చేయడానికి, ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి ఇలా మమ్ముల అంటే ఇక డిస్టర్బ్ చేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి చేస్తున్నటువంటి పెద్ద డ్రామా. వీళ్ళకు దమ్ము లేదు, ధైర్యం లేదు, చిత్తశుద్ధి లేదు, కమిట్మెంట్ లేదు, సత్తా లేదు, శక్తి లేదు. కాబట్టి ఇలా రాలేదు. నిజంగా మీరు ఇచ్చినటువంటి హామీలపైన, మీరు ఇచ్చినటువంటి 60,000 ఉద్యోగాలపైన మీకు క్లారిటీ ఉంటే శ్వేతపత్రం విడుదల చేసి ఇక్కడికి రావాలి కదా. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాయని అబద్ధాలు, జూట, మోసం, చిల్లర. విసిరినటువంటి సవాల్కు స్వీకరించకుండా మైకు దొరికితే చాలు బహిరంగ సభల్లో ఇష్టానుసారంగా మాట్లాడడం సీఎం హోదాకు తగ్గించే విధంగా ఉన్నాయంటూ కూడా కొన్ని కామెంట్స్ వినబడుతున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? అరే, సీఎం కుర్చీ పరువు తీస్తున్నారు అంటున్నా. ఇలా చిన్నపిల్లలు మాట్లాడుకుంటున్నారు. సీఎం కుర్చీలో ఉన్నటువంటి వ్యక్తులు గిదేనా భాష మాట్లాడేది, గిదేనా విధానము అని చిన్నపిల్లలు 10th క్లాసు, బిలో 10th క్లాసు చదువుకున్నటువంటి విద్యార్థులు మాట్లాడుకుంటున్నారు. కామన్ మ్యాన్ మాట్లాడుకుంటున్నారు. ఒక రైతు, ఒక కూలి, సాధారణమైనటువంటి గృహిణులు మాట్లాడుతూ ఉన్నారు. అరే, ముఖ్యమంత్రి తీరేంది గిదేనా మాట్లాడేదని. ఇలా నిజంగా మీరు సవాలు మీరు విసిరినటువంటి సవాలుకు కట్టుబడి కేటీఆర్ గారు ఈ సవాళ్ళు స్వీకరించి మేము వచ్చినాం. మీరు ఏడికి రమ్మంటారో ఇంకా చెప్పండి, వస్తాం. అసెంబ్లీ పెడతారా? అసెంబ్లీ పెడతారు, అసెంబ్లీలో మైక్ ఇయ్యరు. ఇలా అందుకనే ప్రెస్ క్లబ్ కదా, ఆనాడు మీరు ప్రెస్ క్లబ్లలో ఈ రిపోర్టర్లను మోసం చేసి మీరు అధికారంలోకి వచ్చారు కదా, అదే చివరస్తకు వచ్చినాం.